తెలంగాణ రాజకీయాల్లో కొత్త రచ్చ ప్రారంభమైంది. దేవతలు, దెయ్యాలు, ఘోరాలు, అఘోరాలు అంటూ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసలు ఈ రచ్చ ఎలా మొదలైంది? అపోజిషన్ నుంచి వచ్చిన కౌంటర్లు ఏంటి? కాంగ్రెస్ ఏమంటోంది? బీఆర్ఎస్ వర్షన్ ఎలా ఉంది? క్షుద్ర పూజలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు మొదలుపెట్టిన కమెంట్స్ ను మరింత బలపరుస్తూ పిసిసి చీఫ్ మాట్లాడడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. క్షుద్ర పూజల అంశంపై 2 రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇవాళ దీనిపై హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కాంగ్రెస్ విమర్శలపై స్పందించబోతున్నారు. అసలు ఇంతకీ క్షుద్ర పూజల రాజకీయం ఎక్కడ మొదలైంది? ఎవరు ప్రారంభించారు? హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగ అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. జై అఘోరకాళి, ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటోళ్ళ అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి ఈరోజు. ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరగాలని హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని అద్దంకి దయాకర్ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ భగ్గుమంది. అద్దంకి దయాకర్ తో పాటు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఒకవైపు నోటీసులు, మరోవైపు కౌంటర్లు కంటిన్యూ అవుతుండగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అగ్గికి ఆజ్యం పోసేలా మాట్లాడారు. హరీష్ రావు పూజలకు వెళ్లారనే ఆధారాలున్నాయన్నారు. తమిళనాడులోని తిరుచునాపల్లి, కర్ణాటకలోని శివమొగ్గ, ఇవన్నీ దేవాలయాలలో కొంత క్షుద్ర పూజలకి ప్రచారంలో ఉన్నాయి. హరీష్ రావు గారు ఈ 2 రాష్ట్రాలను, ఆ 2 ఊర్లకు వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ ఏడాది హరీష్ రావు గారు ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న శివమొగ్గ వెళ్ళారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మూకాంబిక, కామాఖ్య అమ్మవారు క్షుద్ర దేవతల అంటూ ఎదురుదాడికి ప్రారంభించారు బీఆర్ఎస్ నేతలు. ఆలయాలకు వెళ్తే క్షుద్ర పూజలు అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేతిలో మహేష్ కుమార్ గౌడ్ కీలుబొమ్మ అని ప్రజా సమస్యల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అని చెప్పని, చేతగాని వాడికి మాటలు ఎక్కువ అని చెప్పని, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ క్షుద్ర పూజలు అని చెప్పని ఒక చిల్లర మల్లర డ్రామా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా మొదలుపెట్టింది. ఇది రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఒక నీచమైనటువంటి క్షుద్ర రాజకీయ చర్య. మెదడులో తలకాయల మెదడు ఉందా, లేకపోతే మోకాళ్ళకు జారిపోయిందా వీళ్ళందరికీ? గుడికి పోతే ఆధారమా? మూకాంబిక అమ్మవారు క్షుద్రదేవత, లేకపోతే కామాఖ్య అమ్మవారు క్షుద్రదేవత? అసలు భారతదేశంలో హిందూ సంస్కృతిలో ఏ దేవత కూడా క్షుద్ర దేవత అని చెప్పని అనరు. భద్రాచలం దగ్గర 3 హెచ్చరికలు దాటి గోదావరి ప్రవహిస్తుందని చెప్తున్నారు. మరి ఒకవేళ హరీష్ రావు గారి పూజలే కనుక అట్లా చేసినట్టయితే గోదావరి తల్లి ఎందుకు పొంగి ప్రవహిస్తూ ఉంది? కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో అడుగు ముందుకు వేసి హిందుత్వాన్ని జోడించారు. యావత్ హిందువులను అవమానించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, గాంధీ భవన్ ను గ్రహచార భవన్ గా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నా, మీరు అర్జెంటుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. మీ గాంధీ భవన్ను గ్రహాచార భవన్గా మార్చి మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్గా మారి, మీరు తాంత్రిక గౌడ్గా మారి ఇలా మీరు అవమానించారు, అఘోరాలను అవమానించారు. విమర్శలు, ప్రతి విమర్శలతో ఇప్పటికే హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్ లో ఇవాల్టి హరీష్ రావు ప్రెస్ మీట్ లో ఎలాంటి బాంబులు పేల్చబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. హరీష్ ప్రెస్ మీట్ తర్వాత క్షుద్ర పూజల అంశం ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.